నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఉత్తరప్రదేశ్ మాత్రం 5వ దశ ఎన్నికలకు రణస్థలంగా మారింది. ఇండి కూటమిలో కీలకంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ సంగతి ఈ ఎన్నికల్లో తేలనుంది. ప్రస్తుతం యూపీలో ప్రచారం అంతా అయోధ్య రాముడి చుట్టే తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. లోక్సభ ఎన్నికలకు సంబంధించి 4 దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ దశలో మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలున్నాయి. బీహార్లో 5 స్థానాలు, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానం, జార్ఖండ్లో 3, లద్దాఖ్లో 1, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, ఉత్తరప్రదేశ్లో 14, బెంగాల్లో 7 స్థానాలు వీటిలో ఉన్నాయి. దేశంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 80 స్థానాలున్నాయి. ఇక్కడ అత్యధిక స్థానాలు గెలిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటం సులభమని అన్ని పార్టీలు భావిస్తుంటాయి. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ ప్రచారం అంతా కూడా శ్రీరాముడి చుట్టే తిరుగుతోంది. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ వారసత్వ స్థానంగా పేరొందిన అమేథీ నుంచి ఈ దఫా సోనియా కుటుంబ విధేయుడు కిషోర్ లాల్ బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా బీజేపీ 5 బ్రాండ్ స్మృతి ఇరానీ రంగంలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఈ 2 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరొందిన రాయ్బరేలీ, అమేథీలలో ప్రస్తుతం అమేథీ కాంగ్రెస్ చేతిలో నుంచి జారిపోయింది. మిగిలింది రాయ్బరేలీ మాత్రమే. దక్షిణాదిన కేరళలోని వాయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ సేఫ్ సైడ్ గా ఇక్కడి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కాంగ్రెస్ కు కంచుకోటగా నిలుస్తుందా లేదంటే మట్టి కోటగా మారి కూలిపోతుందా అనేది త్వరలో తేలనుంది. ఉత్తరప్రదేశ్ లో పోటీ ప్రధానంగా ఇండి కూటమి బీజేపీ మధ్యనే ఉంది. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకపోవటం, ఆలయంపై పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు లాంటివన్నీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసినట్లయింది. సమాజ్వాదీ పార్టీ కీలక నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్యలో రామాలయాన్ని బేకార్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశాలనే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. దీంతో యూపీ రాజకీయాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అయోధ్య రాముడు మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. ఇండి కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీతో పాటుగా కాంగ్రెస్ నాయకుల అసలు రంగేమిటో ఇప్పుడు తెలిసిందన్నారు. ఈ 2 పార్టీల నాయకులు భారతీయ విశ్వాసాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబడ్డారు. అంతేకాదు శ్రీరాముడి పవిత్రతనే సవాల్ చేస్తున్నారని ఆరోపించారు. రాముడిని అవమానించిన వాళ్లంతా మట్టి కొట్టుకుపోయారని అన్నారు. సమాజ్వాదీ పార్టీ నేతల వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని, రామభక్తులను అవమానపరిచేవి ఉన్నాయన్నారు. తమ జీవితాలను రాముడి కోసం అంకితం చేసిన రామభక్తుల విశ్వాసాలను సమాజ్వాదీ పార్టీ అవమానిస్తోందని విమర్శించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఇండి కూటమి నాయకులు ఈ విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబడ్డారు. और इसका कारण है, यही कारण है कि हर ओर से एक ही नारा गूंज रहा है। वह नारा है कि फिर एक बार अब की बार बहनों और भाइयों, यह उद्घोष अब जनघोष बन गया है। पूरे देश के अंदर यहां कांग्रेस और इंडी गठबंधन के विभाजनकारी, तुष्टीकरण और अराजकता की नीतियों के खिलाफ
देश की आम जनमानस की उद्घोषणा का संघनाद है और प्रधानमंत्री मोदी जी के एक भारत श्रेष्ठ भारत, आत्मनिर्भर और विकसित भारत की संकल्पना की विजय का यह एक नया उद्घोष भी है। और इसीलिए आज जब इस अवध प्रांत की देवादिदेव महादेव की पावन भूमि बाराबंकी में आदरणीय प्रधानमंत्री जी का आगमन हुआ है, बहनों और भाइयों, यह एक अवसर है जब बाराबंकी को और मोहनलालगंज को और उत्तर प्रदेश को चूकना नहीं है, बल्कि एक आश्वस्ति का भाव कि पूरे देश के अंदर जो स्वर है, पूरे देश के अंदर की आम जन की जो घोषणा है, आम जन ने जो आपकी विजय श्री के इस उद्घोषणा के साथ अपने आप को जोड़ा है, उसके साथ बाराबंकी और मोहल्ला సమాజ్వాదీ పార్టీ నేతలు రామాయణంపై చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి మోదీ సైతం వివిధ సభల్లో ప్రస్తావిస్తున్నారు. ఇండి కూటమి గనుక అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేస్తారని, శ్రీరాముణ్ణి తిరిగి టెంట్లోకి పంపిస్తారని విమర్శించారు. బీజేపీ కూటమి దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే ఇండి కూటమి నాయకులు మాత్రం దేశంలో అస్థిరత సృష్టించేందుకు పనిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండి కూటమి పేక ముక్కల మాదిరిగా కుప్పకూలుతుందన్నారు. సమాజ్వాదీ పార్టీ యువరాజు ఇప్పుడు సరికొత్త యాంటీ మమతా బెనర్జీ పంచన చేరుతున్నారని అన్నారు. ఇండి కూటమికి తాను బయట నుంచి మద్దతు ఇస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పటాన్ని గుర్తు చేశారు. శ్రీరాముడి ఆలయంపై సుప్రీంకోర్టును తీర్పును తలకిందులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలనను మోదీ మెచ్చుకున్నారు. బుల్డోజర్ను ఏ దిశలో నడపాలో ఆయనకు చూసి నేర్చుకోండని హితవు పలికారు. क्या कह रहे हैं? पहले इन्होंने रामलला को टेंट में पहुंचाया, फिर अपनी वोट बैंक को खुश करने के लिए इन्होंने कहा यहां मंदिर की जगह कोई धर्मशाला बना दो, कोई स्कूल बना दो, अस्पताल बना दो। अब जब मंदिर बन गया तो उन्होंने इतना पेट में जहर भरा पड़ा है, इतना जहर पड़ा है, पता नहीं उनकी राम से क्या दुश्मनी है। रामलला की प्राण प्रतिष्ठा का निमंत्रण ठुकरा दिया। अब यहां सपा के बड़े नेता यहां तक कहते हैं, और वो भी रामनवमी के दिन कहते हैं, ये राम मंदिर को बेकार बताते हैं, भद्दी भद्दी बातें करते हैं। और कांग्रेस तो राम मंदिर पर सुप्रीम कोर्ट का फैसला पलटने की तैयारी कर रही है। सपा कांग्रेस वाले, जब मैं ये कहता हूं ना कि भाई कांग्रेस में ही रहने वाले एक नेता ने कहा है कि वे लोग ये कोर्ट का निर्णय पलटना चाहते हैं। कुछ लोगों ने, यार ऐसा तो कैसे हो सकता है, भ्रम में मत रहिए। देश जब आजादी का आंदोलन कर रहा था ना, और देश के टुकड़े करने की बात आती थी, तो देश का हर व्यक्ति का नहीं यार देश के टुकड़े थोड़े होते हैं, देश के टुकड़े होते हैं। हो गए कि नहीं हो गए? इन्होंने कर दिया कि न कर दिया? ये किसी भी हद तक जा सकते हैं जी, इनका ट्रैक रिकॉर्ड ही ऐसा है। इनके लिए देश वेश कुछ नहीं है भाई, उनके लिए तो उनका परिवार और पावर, यही उनका खेल है। सपा कांग्रेस वाले सरकार में आए तो रामलला को फिर से
ఉత్తరప్రదేశ్లో 2014 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో యూపీలోని రెండు పెద్ద ప్రాంతీయ పార్టీలైన సమాజ్వాద్ పార్టీ, బహుజన సమాజ్వాద్ పార్టీ రెండూ కలిసి పోటీ చేసినా లాభం లేకపోయింది. 80% సీట్లను బీజేపీనే గెలుచుకోగలిగింది. ఈ దఫా ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సమాజ్వాదీ పార్టీతో ఉన్న చిన్న చిన్న పార్టీలు ఇప్పుడు బీజేపీ కూటమిలో చేరాయి. సమాజ్వాదీ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే నేస్తంగా ఉంది. మరి ఇది బీజేపీకి లాభం చేకూరుస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. 2014 నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో విపక్షాలు అటు ఇటు మారుతూ రకరకాల ప్రయోగాలు చేశాయి. అవేవీ కూడా వాటికి విజయం అందించలేకపోయాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. అంతేకాకుండా ప్రధాని మోదీ స్వయంగా వారణాసి నుంచి పోటీ చేయటం కూడా ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. గతంలో ముస్లిం ఓటర్ల నుంచి బీజేపీకి సింగిల్ డిజిట్ శాతం ఓట్లు మాత్రమే పడేవి. ఇప్పుడు అది డబుల్ డిజిట్ శాతానికి చేరుకుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో బీజేపీ సిట్టింగ్ ఎంపీలను పెద్దగా మార్చకుండానే బరిలోకి దిగింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడ ఎంతో మార్పు వచ్చింది. శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి. మౌలిక వసతులు అధికమయ్యాయి. మొత్తం మీద చూస్తే యోగి పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఇదే ఇప్పుడు బీజేపీకి కలిసొచ్చే అంశంగా కానుంది. ప్రధాని మోదీ సైతం యోగి పాలనను బాగా మెచ్చుకోవటం విశేషం. ఇన్నాళ్లు బీజేపీ గుజరాత్ మోడల్ అనేది ఇప్పుడు అది యూపీ మోడల్ను తెరపైకి తీసుకొస్తుంది. కొన్నేళ్లుగా యూపీలో కులమత రాజకీయాలకు ప్రాధాన్యత సంచరించుకున్నాయి. మాయావతి దఫా ఎన్నికల్లో 25% టికెట్లను ముస్లింలకు ఇచ్చింది. కొన్నేళ్లుగా సమాజ్వాదీ పార్టీకి అండగా ఉన్న ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. దీనికి కౌంటర్ గా అన్నట్లుగా అఖిలేష్ యాదవ్ ఈ ఎన్నికల్లో యాదవేతర బీసీ కులాల అభ్యర్థులకు టికెట్లు బాగానే ఇచ్చారు. ముస్లింలు, యాదవులకు మాత్రమే పరిమితం కాకుండా పార్టీ బేస్ ను మరింత విస్తృతించేందుకు ఆయన ఇలా చేశారు. బీఎస్పీ 20 మంది ముస్లింలను బరిలో దింపితే సమాజ్వాదీ పార్టీ మాత్రం 4 ముస్లింలకే టికెట్లు ఇచ్చింది. సమాజ్వాదీ పార్టీ ఈసారి అఖిలేష్ యాదవ్ కుటుంబ సభ్యులు 5 మంది మినహా యాదవ కులం అభ్యర్థులెవరికీ టికెట్లు ఇవ్వలేదు. మొత్తం మీద ఎస్పీ, బీఎస్పీ ఒకదాన్ని ఒకటి దెబ్బతీసే వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అంతిమంగా ఇది బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం కూడా ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 80 సీట్లకు గాను 71 సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఈ సంఖ్య 63కు పడిపోయింది. అప్పట్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తు కారణంగా బీజేపీపై దెబ్బ పడింది. ఇప్పుడు మాత్రం ఎస్పీ, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. దాంతో ఇది బీజేపీకి లాభం చేకూర్చవచ్చనే వాదన వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో కుల రాజకీయాలు అధికమే అయినా రామాలయ నిర్మాణంతో మతం కూడా ప్రముఖంగా తెరపైకి వచ్చింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల నాయకులు వెళ్లలేదు. అంతేకాకుండా ఇండి కూటమి నాయకులు రామాలయంపై చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం కలిగించాయి. ఇవే అంశాలు ఇప్పుడు బీజేపీకి అస్త్రాలుగా మారాయి. ఈ రెండు పార్టీల నాయకులను రాముడి ద్రోహులుగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. అద్వానీ హయాంలో రామాలయ నిర్మాణ డిమాండ్తో జరిగిన ఉద్యమం బీజేపీ దేశంలో రాజకీయంగా బలపడేందుకు బాట వేసింది. అదే తరహాలో ఇప్పుడు రామాలయ నిర్మాణం పూర్తి కావటం కూడా తమకు మరిన్ని ఓట్లు వచ్చేలా చేస్తుందని బీజేపీ భావిస్తోంది. ఏమైతేనేం వ్యతిరేక వ్యాఖ్యలు, అనుకూల వ్యాఖ్యలతో శ్రీరాముడు మరోసారి తెరపైకి వచ్చాడు. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.